హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆల్. ఈ వీడియోలో వచ్చేసి మనము ఇంగ్లీష్కి రిలేటెడ్గా ప్రాక్టీస్ సెట్ 1 అండి. సో ఇందులో ఓవరాల్గా 25 క్వశ్చన్స్ ఉన్నాయి. సో క్వశ్చన్స్ చూద్దాం. చూస్ ద కరెక్ట్ సినానిమ్ ఫర్ ద వర్డ్ అకామిడేషన్. అకామిడేషన్ అంటే ఏంటండి? వసతి కల్పించడం. సో అందుకు రిలేటెడ్గా సినానిమ్ ఏముంది? సో రూమ్లో కూడా మనం రెస్ట్ తీసుకుంటాం కదా. సో ఆన్సర్ రూమ్. సో నెక్స్ట్ చూస్ ద ప్లూరల్ ఫామ్ ఆఫ్ ద వర్డ్ కమాండో. సో కమాండో అంటే సోల్జర్. సో దీనికి ప్లూరల్ ఫామ్ వచ్చేసి కమాండోస్ అవుతుంది. నెక్స్ట్ చూస్ ద ఆపోజిట్ జెండర్ ఆఫ్ డైరెక్టర్. డైరెక్టర్ వచ్చేసి మనకి మస్కులిన్ జెండర్ అవుతుంది. సో దీనికి ఫెమినిన్ జెండర్ వచ్చేసి డైరెక్ట్రెస్. సో నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్. సో మీరా ఈజ్ ప్రెజెంట్ టుడే. సో ఈజ్ వచ్చింది. సో హెల్పింగ్ వర్బ్ ఏముంది? హెల్పింగ్ వర్బ్ లేకుంటే మెయిన్ వర్బ్ చెక్ చేసుకోవాలి. హెల్పింగ్ వర్బ్ ఈజ్ ఉంది. సో ఈజ్ పెట్టేసి, నాట్ లేదు కాబట్టి నాట్ పెట్టాలి. ఈజెంట్. సో మీరా వచ్చేసి షీనా హీనా షీ కాబట్టి ఈజెంట్ షీ అని రాయాలి. సో ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. చూస్ ద వర్డ్ విత్ కరెక్ట్ స్పెల్లింగ్. సో కరెక్ట్ స్పెల్లింగ్తో ఏది ఉంది? సో ఆప్షన్ ఏ చూస్తే యాక్సిడెంటల్లీ అన్నప్పుడు ఏసీసీఐ అని రావాలి. సో ఇది రాంగ్. నెక్స్ట్ కంఫర్టబుల్, ఇది కూడా రాంగ్గా ఉంది. సి కూడా రాంగ్. సో ఓన్లీ మనకి కరెక్ట్ స్పెల్లింగ్తో ఏది ఉంది? డిసగ్రిమెంట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. చూస్ ద వన్ వర్డ్ ఫర్ ద గివెన్ సెంటెన్స్. సో ఏ బుక్లెట్ విచ్ ఈజ్ పబ్లిష్డ్ మంత్లీ ఆర్ క్వార్టర్లీ. ఒక బుక్ వచ్చేసి మంత్లీ లేదా క్వార్టర్లీ పబ్లిష్ చేస్తారు. అలాంటి బుక్స్ని మనం ఏమంటాము? మ్యాగజైన్స్ అని అంటాము. సండే వస్తుంటాయి కదా మనకి. సో అవన్నమాట మ్యాగజైన్స్. సో నెక్స్ట్ చూడండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ కరెక్ట్ హోమోఫోన్. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే, మై మదర్ జస్ట్ వాంటెడ్ సమ్ డాష్ అండ్ క్వైట్ ఆఫ్టర్ ద గెస్ట్ లెఫ్ట్. గెస్ట్ వెళ్ళిపోయిన తర్వాత మా మదర్ ఏం కోరుకుంటుంది? సో ప్రశాంతత కోరుకుంటుంది. ఇచ్చిన వాటిని ప్రకారం చూసుకుంటే ఇక్కడ పీసెస్ అంటే మనకి ఏదర్ క్లాత్ పీసెస్ అయినా అయి ఉండొచ్చు, లేదా ముక్కలు అని చెప్తాం కదా, అలాంటివైనా అయి ఉండొచ్చు. కానీ మనకి ఇక్కడ ప్రశాంతత అంటే PACE అని తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. చూస్ ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ద ఇడియం గివెన్ బిలో. యాపిల్ ఆఫ్ వన్స్ ఐ. సో యాపిల్ చూడడానికి ఎలా ఉంటుందండి? బాగుంటుంది, అట్రాక్టివ్గా ఉంటుంది. సో వన్స్ ఐ, మరి వాళ్ళ ఐస్ కూడా అలానే ఉంటే, సో మీకు జస్ట్ ఇది గుర్తు పెట్టుకోవడం కోసం చెప్తున్నాను. సో దీనికి కరెక్ట్ ఇడియం వచ్చేసి వెరీ బిలోవ్డ్. సో నెక్స్ట్ వచ్చేసి చూస్ ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ద ఫ్రేజ్ అండర్లైన్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. ద డీల్ ఫెల్ త్రూ అట్ ద లాస్ట్ మూమెంట్. సో లాస్ట్ మూమెంట్లో డీల్ వచ్చేసి పడిపోవడం అంటే ఏంటి? గాట్ క్యాన్సిల్ అవ్వడం. సో నెక్స్ట్ చూస్ ద టైప్ ఆఫ్ ద గివెన్ సెంటెన్స్. వాట్ ఏ క్లవర్ గర్ల్ యు ఆర్. సో ఇక్కడ వచ్చేసి మనకి ఎక్స్క్లమేటరీ మార్క్. ఈ మార్క్ ఆశ్చర్యకరంగా ఉంటే దాన్ని మనం ఏమంటాం? ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అని చెప్తాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. యూ టై హెయిర్ క్యాన్ యువర్. సో ఇక్కడ మనకి దీన్ని కరెక్ట్ వేలో అరేంజ్ చేయాలి. సో ఇక్కడ మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అనమాట. అంటే ఫస్ట్ వచ్చేసి డి క్యాన్ యూ. నెక్స్ట్ బి క్యాన్ యూ టై తర్వాత ఏం రావాలి? క్యాన్ యూ టై యువర్ హెయిర్ తర్వాత క్వశ్చన్ మార్క్ రావాలి. సో ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ ఈజ్ అండ్ స్పోర్ట్స్ ఆఫ్ లైఫ్ ఎసెన్షియల్ పార్ట్. సో కరెక్ట్గా అరేంజ్మెంట్ చేసుకుంటే ఆప్షన్ సి కరెక్ట్ అవుతుంది. ఎలాగంటే ఫస్ట్ వచ్చేసి స్పోర్ట్స్ తర్వాత ఏం రావాలి? స్పోర్ట్స్ ఈజ్ అండ్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ లైఫ్ అని రావాలి. నెక్స్ట్ చూడండి, చూస్ ద కరెక్ట్ కంజంక్షన్ టు ఫిల్ ద బ్లాంక్. ఐ లైక్ కుకింగ్ అండ్ ఈటింగ్. నాకు తినడము వండడం అంటే ఇష్టం. సో ఏం రావాలి? కానీ అనేది రావాలి. ఐ డోంట్ లైక్ వాషింగ్ డిషెస్ ఆఫ్టర్ వర్క్. తర్వాత నాకు డిషెస్ని వాష్ చేయడం అంటే ఇష్టం లేదు అంటే బట్. సో ఆన్సర్ బట్ అనేది రావాలి. సో నెక్స్ట్ చూడండి, చూస్ ద కరెక్ట్ పెయిర్ ఆఫ్ రేమింగ్ వర్డ్స్. సో రేమింగ్ వర్డ్స్ ఏముందో కనుక్కోవాలి. రేమింగ్ వర్డ్స్ అంటే ఏంటండి? సేమ్ ఒకేలాగా పలకడం. సో ఇక్కడ చూడండి, స్కీమ్లో ఈ మనం పలుకుతున్నాము టీమ్. సో అంటే మనకి కరెక్ట్ రేమింగ్ వర్డ్ ఏది? ఇదే అనమాట. సో ఇక్కడ చూస్తే ఏరు ఐర్ అని పలుకుతాం. టైర్లో ఐర్ అని పలుకుతున్నాం. క్లిప్ స్లీప్. సో క్లిప్లో ఈ అని పలుకుతాం. ఇక్కడ ఈ అనేది వస్తుంది. సీజ్ రేస్.
ఇక్కడ జ్ అనేది వస్తుంది, ఇక్కడ స్ అంటున్నాం కాబట్టి ఫస్ట్ వన్ మాత్రమే మనకు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూస్ ద ఆప్షన్ విచ్ యూసెస్ ద వర్డ్ ఫెచ్ కరెక్ట్లీ. ఫెచ్ మనకి ఎక్కడ కరెక్ట్గా యూజ్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకి కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఓన్లీ ఫస్ట్ ఆప్షనే, ఫెచ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. దే డాష్ సెంటెన్స్ టు లైఫ్ ఇంప్రెజన్మెంట్. సో దే అండ్ సెంటెన్స్డ్ అనేది మనకి ఇక్కడ ఏ ఫామ్లో ఉంది, పాస్ట్ ఫామ్లో ఉంది, అవునా, పాస్ట్ ఫామ్లో ఉంది. సో దే అనేది మనకి ఇక్కడ ప్లూరల్ ఫామ్. సో ప్లూరల్ సంబంధించిన హెల్పింగ్ వర్బే రావాలి. ఏది రావాలి, పాస్ట్కి సంబంధించిన హెల్పింగ్ వర్బ్లో వర్ అనేది రావాలి. సో నెక్స్ట్ చూడండి, డాష్ హ్యాస్ డాష్ చాక్లెట్స్ ఇన్ హర్ పాకెట్. హర్ అనేది మనకి ఇక్కడ లేడీ, సో గర్ల్ అనమాట, అంటే ఏం రావాలి, షీ రావాలి సబ్జెక్ట్. సో సబ్జెక్ట్ షీ ఉండేది, 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో చాక్లెట్స్ అంటే ప్లూరల్ ఫామ్ కదా, అంటే ఎక్కువగా. షీ హ్యాస్ మెనీ చాక్లెట్స్ ఇన్ హర్ పాకెట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. దట్ ఈస్ డాష్ పెన్సిల్. సో అది అని ఖచ్చితంగా మనం చెప్తున్నాం. సో దీనికి ఆన్సర్ ఏమవుతుంది, దట్ ఈస్ అన్ ఎక్సలెంట్ పెన్సిల్. సో నెక్స్ట్ వి డాష్ ఎట్ ద రాయల్ హోటల్. సో వి అనేది మనకి ప్లూరల్ ఫామ్ కాబట్టి ప్లూరల్ ఫామ్కి సంబంధించిందే రావాలి. వి ఆర్ స్టేయింగ్ ఎట్ ద రాయల్ హోటల్. నెక్స్ట్ హీ డ్రో డాష్ ద బ్రిడ్జ్ పైన మనం డ్రో చేస్తాం కదా, సో అబోవ్ అని చెప్పకూడదు. సో బ్రిడ్జ్ పైన అని చెప్పేటప్పుడు ఓవర్ ద బ్రిడ్జ్ అని చెప్పాలి. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇక్కడ ఒక ప్యాసేజ్ ఇచ్చినారు. ఫస్ట్ ఈ ప్యాసేజ్ మనం చదివి దీని మీనింగ్ అనేది అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, ట్రస్ట్ మీ యూ డోంట్ వాంట్ టు గెట్ కాట్ అండర్ ఏ సునామీ. సో నీవు సునామీలో చిక్కుకోవు, నన్ను నమ్ము అని చెప్తున్నారు. సో ఆథర్ చెప్తూ ఉన్నారు, సునామీ ఆర్ వన్ ఆఫ్ ద వరల్డ్ మోస్ట్ పవర్ఫుల్ న్యాచురల్ ఫోర్సెస్. సునామీ అనేది ఒక పవర్ఫుల్ న్యాచురల్ ఫోర్సెస్ వరల్డ్లోనే అంటున్నారు. దే క్యాన్ స్వాలో అప్ ఐలాండ్స్ ఇన్ మినిట్స్. సో ఐలాండ్స్ని ఓవరాల్గా స్వాలో చేసుకుంటుంది, అంటే వాటర్ అన్నీ కూడా ఐలాండ్ మీద పడిపోయింది అనుకోండి, ఏమవుతుంది, అవి మునిగిపోతాయి. దే క్యాన్ ఫ్లడ్ అండ్ డిస్ట్రాయ్ విలేజెస్. సో అవి వాటి ప్రవాహం వచ్చేసి విలేజెస్ని నాశనం చేస్తాయి. దే క్యాన్ క్రియేట్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డ్యామేజ్. సో అవి ఓవరాల్గా ఎక్కువ మొత్తంలో డ్యామేజ్ని సృష్టిస్తాయి. బట్ డూ యు నో ఎగ్జాక్ట్లీ వాట్ ఏ సునామీ ఈజ్. కానీ నీకు తెలుసా సునామీ అంటే ఏంటో అని చెప్తున్నారు. సో దే ఆర్ హ్యూజ్ మైటీ వేవ్స్ ఇన్ ద ఓషన్ దట్ క్రో యాజ్ దే రీచ్ ద షోర్. సో అవి ఒక పెద్ద వేవ్స్ అన్నమాట, ఓషన్లో పుడతాయి. సో అక్కడ నుంచి షోర్కి రీచ్ అవుతాయి, అంటే ఒడ్డుకు రీచ్ అవుతాయి. మోస్ట్ సునామీస్ వెర్ యాక్చువల్లీ కాజ్డ్ బై ఎర్త్ క్వేక్స్. మరి సునామీస్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి అంటే ఎర్త్ క్వేక్స్ వల్ల ఫామ్ అవుతాయి అని చెప్తున్నారు. వెన్ ద ఓషన్ ఫ్లోర్ మూవ్స్ డ్యూ టు అన్ ఎర్త్ క్వేక్. సో ఓషన్ ఫ్లోర్ అనేది ఎలా మూవ్ అవుతుందంటే, సో ఒక ఎర్త్ క్వేక్ సంభవించినప్పుడు సో వాటి ఫ్లోర్ అనేది మూవ్ అవుతుంది. ఇట్ క్రియేట్ బిగ్స్ హోల్. సో అది వచ్చేసి పెద్ద హోల్స్ అనేది క్రియేట్ చేస్తాయి. ద వాటర్ ఫ్లడ్స్ ఇన్ టు ఫిల్ దీస్ హోల్స్. సో వాటర్ ఫ్లడ్స్ వచ్చేసి ఆ హోల్స్ని ఫిల్ చేస్తాయి. వెన్ ద వాటర్ మూవ్స్ దట్ క్విక్లీ ఇట్ క్రియేట్స్ ఏ హ్యూజ్ వేవ్. సో ఆ విధంగా వాటర్ అనేది మూవ్ అవుతూ ఒక పెద్ద వేవ్గా ఫామ్ అవుతుంది, క్రియేట్ అవుతుంది అని చెప్తున్నారు. దిస్ ఈజ్ హౌ సునామీస్ ఆర్ బార్న్. సో ఇదే అన్నమాట సునామీస్ ఎలా బార్న్ అవుతాయి అని చెప్పచ్చు. సో అదర్ న్యాచురల్ డిజాస్టర్స్ లైక్ ల్యాండ్స్లైడ్స్, వల్కానిక్ ఎరప్షన్స్ అండ్ గ్లేషియర్స్ బ్రేకింగ్ ఆఫ్ కెన్ ఆల్సో కాజ్ సునామీస్. సో ఓవరాల్గా సునామీస్ ప్రొడ్యూస్ అవ్వడానికి డిజాస్టర్స్ మెయిన్ రీజన్స్ అంటే ల్యాండ్ స్లైడ్స్ అంటే భూమి చీలికలు లేదా పగుళ్ళు. సో వల్కానిక్ ఇరప్షన్స్, సో అలాగే మనకి వల్కానిక్ ఇరప్షన్స్, గ్లేషియర్స్ బ్రేకింగ్. సో ఇవన్నీ కూడా సునామీకి రీజన్స్ అని చెప్తున్నారు. వన్స్ ద వాటర్ స్టార్ట్స్ మూవింగ్ బికాస్ ఆఫ్ ద ఫోర్స్ ఆఫ్ ద డిజాస్టర్ లార్జ్ వేవ్స్ బిగిన్ టు రిపిల్ అవుట్. సో ఇవన్నీ కూడా ఒక కారణం వేవ్స్ ఫామ్ అవ్వడానికి అని చెప్తున్నారు. దీస్ వేవ్స్ క్యాన్ మూవ్ వెరీ ఫాస్ట్. ఈ వేవ్స్ అనేవి చాలా ఫాస్ట్గా మూవ్ అవుతాయి. దో సునామీస్ క్యాన్ హ్యాపెన్ ఎనీవేర్. దే యూజువలీ అక్కర్ ఇన్ స్పెసిఫిక్ ఏరియాస్ లైక్ పసిఫిక్ ఓషన్, ద కంట్రీస్ అలాంగ్ ద కోస్టల్ లైన్, జపాన్, చిలీ ఆర్ ఈవెన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆర్ మోర్ ఎట్ రిస్క్. సో ఇవి ఓవరాల్గా ఎక్కడ ఫామ్ అవుతాయి, ఓషన్స్కి దగ్గరగా ఉండే ఏరియాస్లలో ఫామ్ అవుతాయి. అంటే పసిఫిక్ ఓషన్ లైక్ జపాన్ కానీ, చిలీ కానీ, యునైటెడ్ స్టేట్స్ ఇవన్నీ కూడా ఎక్కువ రిస్క్లో ఉన్నాయి అంటున్నారు.
సో ఒకసారి ఒక సునామీ వచ్చింది. అది ఎప్పుడు వచ్చిందంటే 1958లో వచ్చింది. సో అప్పుడు ఓవరాల్గా అది ఎంత ఫీట్లో వచ్చిందంటే 1720 ఫీట్లో వచ్చింది. అది కూడా ఎక్కడ వచ్చిందంటున్నారు? ఇన్ లిథియా బే, అలాస్కాలో వచ్చింది అని చెప్తున్నారు. సో ఇట్ వైప్డ్ అవుట్ ట్రీస్, వెజిటేషన్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇన్ ఇట్స్ వే. సో అది ఓవరాల్గా కూడా అక్కడ ఉండే ట్రీస్ని కానీ వెజిటేషన్ కానీ అన్నిటినీ కూడా పడేసింది అని చెప్తున్నారు. సో ఇక్కడ చూడండి, వాట్ ఈజ్ ఎ సునామీ అంటున్నారు. ఆన్సర్స్ చేయాలి మనం ఇప్పుడు. వాట్ ఈజ్ ఎ సునామీ? హ్యూజ్ ఓషన్ వేవ్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ in the article, which natural disaster is not responsible for causing a tsunami? సో ఇచ్చిన వాటిలో మనకి ఏది లేదండి, టొరాండో అనేది లేదు. సో వేర్ వుడ్ ఏ సునామీ బి మోస్ట్ లైక్లీ టు అకర్? సో ఎక్కువ కూడా సునామీ ఎక్కడ వస్తుందని చెప్పినారు? జపాన్లో చెప్పినారు. సో నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 24. హౌ టాల్ వాజ్ ద వేవ్ డ్యూరింగ్ ద బిగ్గెస్ట్ సునామీ దట్ హ్యాపెండ్ ఇన్ 1958? 1720 ఫీట్ అని చెప్పినారు. అవునా? సో ఇక్కడ ప్యాసేజ్లో ఇచ్చినారు చూడండి 1720 అని. సో నెక్స్ట్ చూడండి, ఫైండ్ ద వర్డ్ ఇన్ ద ప్యాసేజ్ విచ్ మీన్స్ ఆపోజిట్ ఆఫ్ వీక్. వీక్కి ఆపోజిట్ ఏందండి? పవర్ఫుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అవర్ వీడియోస్.